నిధి, చేతి మీద నా పేరు రాయించుకున్నావా? కేఫర్ కార్తీకేగా. ఊరంతా ఒక చింత అయితే నీకో చింత. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడద్దని? అయినా పదే పదే ఎందుకు వెంట పడుతున్నా? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ముందిక్కడి నుంచి వెళ్ళు, కోపం తెప్పించుకో. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే కోపం ఉంటుందంట. అయినా నీ మనసులో ఉన్నదంతా ఎందుకు డైరెక్ట్గా నాతో చెప్పకూడదు? నాకెలాగూ అంతా తెలుసు కదా. అంతా తెలుసంటే ఏం తెలుసు నీకు? చెప్పు, ఏం తెలుసు నీకు? అదే నీకు నేను ఇష్టమని. లాగి పెట్టి కొట్టానంటే నిన్నెందుకు నేను ఇష్టపడాలి? చెప్పు, నిన్నెందుకు ఇష్టపడాలి? 1000 సార్లు చెప్పాను నీకు నా జోలికి రావద్దు, నాకు దూరంగా ఉండమని. అయినా ఇదే చేస్తున్నావు. ఏ బుర్ర పనిచేయట్లేదా నీకు? ఏయ్, నువ్వు అనకపోతే పోనీ నిధి. మీ అక్క నాకు అన్ని విషయాలు చెప్పింది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకంతా తెలుసు. అందుకే కదా ఆ ప్రేమ నీ మనసులో ఉంది నిధి. ఐ నో. ఏయ్, నువ్వొక్కడివేనా కే అంటే? కే అని నీ ఒక్కడి పేరే స్టార్ట్ అవుతుందా? ఆ రోజు నువ్వు మైక్లో మాట్లాడి అక్కది తప్పుగా అనుకుంది. నువ్వు పదే పదే అదే మాట్లాడితే సరిగ్గా ఉండదు. ఏమంటుంది? అంటే కార్తిక్ తన బాయ్ ఫ్రెండ్ కాదా? చూడు, ఈ రోజు కాదు, నువ్వే రోజు వచ్చి అడిగినా నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అది మరి ఎవరిదైనా కాని నీకెందుకు? నా విషయానికి రావద్దు కార్తిక్. నేను నిన్ను ఇష్టపడట్లేదు, తెలిసింది కదా? నువ్వు నన్ను ఇష్టపడ్డం ఇక్కడితో ఆపే. వెళ్ళవయ్యా స్వామి, ఇంకేం ఆలోచిస్తున్నావు? వెళ్ళండి కార్తిక్ గారు. నిజంగానే కార్తీక్ కాడా? మరైతే ఇంకెవరు? నాకు తెలీదు. అంటే ఇన్నాళ్ళు నా దగ్గర నిజం దాచిపెట్టింది. నేను వదలను. ఈరోజు అన్నీ తేల్చుకుంటాను.